నమస్కారం, నేను మీ డాక్టర్ రామానాయుడు, హోమియోపతిక్ ఫిజిషియన్. ఈరోజు ముఖ్యంగా మనము మగవారిలో వచ్చేటువంటి ఈ లైంగిక సమస్యల గురించి తెలుసుకుందాము. ప్రస్తుత సమాజంలో చాలామంది మగవారిలో లైంగిక సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా అంగం స్తంభించకపోవడము, మరియు అంగం స్తంభించినా కూడా త్వరగా మెత్తబడము, తర్వాత శీఘ్రస్థలనం అటువంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఈ ముఖ్యమైన కారణం ఏంటంటే మగవారిలో మేల్ హార్మోన్ అటువంటి టెస్టోస్టిరోన్ తగ్గిపోవడం వల్ల కూడా ఈ అంగస్తంభన సమస్యలు ఏర్పడుతుంటాయి. తర్వాత చాలామందిలో దీర్ఘకాలంగా ఉన్నటువంటి కొన్ని వ్యాధుల వల్ల కూడా ఈ అంగస్తంభన సమస్య కానీ శీఘ్రస్థలన సమస్య కానీ ఉంటుంది. అందులో ప్రధానంగా దీర్ఘకాలంగా ఉన్నటువంటి డయాబెటీస్, షుగర్ వ్యాధి మరియు హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి అంగస్తంభన తగ్గిపోవడానికి ప్రధానమైన కారణాలు. ముఖ్యంగా అంగస్తంభన అనేది రక్త ప్రసరణం ద్వారా రక్తనాళాల్లోని రక్త ప్రసరణం బాగా ఉన్నప్పుడు మాత్రమే అది పూర్తి స్థాయిలో అంగస్తంభన ఏర్పడుతుంటుంది. ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ ఈ పెనిస్లో ఉన్నటువంటి రక్తనాళాల్లో, సూక్ష్మ రక్తనాళాల్లో ఈ అథెరోస్క్లెరోసిస్ అటువంటి ఒక వ్యాధి వలన సన్నబడిపోతుంటాయి. అందువలన కూడా ఈ అంగస్తంభన అనేది చాలా వరకు తగ్గిపోతుంటుంది. వీరు తమ సంసార జీవితంలో చాలా వరకు నిరుత్సాహంతో బాధపడుతుంటారు. ఈ జబ్బులతో పాటు వీళ్ళు వాడేటువంటి కొన్ని మందులు, ఈ డయాబెటీస్ కంట్రోల్ కోసం వాడే మందుల వల్ల కానీ, లేదు బీపీ తగ్గడానికి వాడేటువంటి మందుల వల్ల కూడా ఈ యొక్క ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది చాలా మందిలో ఉంటుంది. ఈ మందుల వలన దీర్ఘకాలం వాడడం వల్ల కూడా ఈ యొక్క లైంగిక సమస్యలు ఎక్కువయ్యేదానికి చాలా అవకాశం ఉంది. వీటితో పాటు చాలామందిలో ప్రస్తుత సమాజంలో ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ సేవించడము మరియు స్మోక్ చేయడం వల్ల కూడా రక్తనాళాలు బాగా దెబ్బతిని ఈ అథెరోస్క్లెరోసిస్ అనే వ్యాధి వలన వీళ్ళలో అంగస్తంభన తగ్గిపోయి వాళ్ళు సంసార జీవితంలో చాలాటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనుక వీటన్నిటికి కూడా హోమియోపతి మందుల ద్వారా వ్యాధులను నియంత్రించుకుంటూ ఈ యొక్క హార్మోన్స్ పెంచడం కానీ, మూసుకుపోయినటువంటి రక్తనాళాలు మనం మళ్ళీ వెడల్పు చేసుకోవడానికి వాడబడేటువంటి కొన్ని మందులు వాడడం వలన మళ్ళీ వాళ్లకు మొదటిలాగా చిన్న వయసులో అంటే యుక్త వయసులో వచ్చేటువంటి ఉత్సాహము, అంగస్తంభన యొక్క సమయం కానీ శీఘ్రస్థలం కాకుండా మందులు వాడుకోవడం వల్ల చాలా వరకు ఉపయోగం ఉంటుంది. అందులో ముఖ్యంగా హోమియోపతిలో ఉన్నటువంటి కొన్ని డామియానా, ఎహోంబియం, సెలీనియం, లైకోపోడియం ఇలాంటి మందులు డాక్టర్ని సంప్రదించి కొన్ని రోజులు వాడడం వల్ల మరి మంచి ఫలితాలు ఉంటాయని తెలియజేస్తున్నాను. ఐ హోప్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే అందరూ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.